హౌ టు క్రియేట్ 100 crore లెగసీ టు అవర్ కిడ్స్. మనం యాజ్ ఎ ఫాదర్ ఆర్ అ మదర్ పేరెంట్స్ కింద చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటాం అండ్ దాని రిలేటెడ్ చాలా సాక్రిఫైసెస్ కూడా చేస్తూ ఉంటాం. మనం కొనుక్కోకుండా కిడ్స్ గురించి చాలా చేస్తూ ఉంటాం. ఓకే, బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కొన్ని రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం మూలంగా ఏదర్ చిల్డ్రన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో స్టాక్ అవ్వడం కానీ, లేదంటే సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేసి దానిలో అంత రిటర్న్స్ జనరేట్ చేయలేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా వెల్త్ క్రియేషన్ చేయాలి, ఒక లెగసీ బిల్డింగ్ చేయాలి అంటే మీరు ఒక ప్రాపర్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని దాని ద్వారా మీరు కిడ్స్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ పిల్లలకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీకు వెల్త్ బిల్డ్ అవుతుంది అండ్ మీ పిల్లలకి కూడా ఒక కైండ్ ఆఫ్ లెగసీ అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, అండ్ ఈవెన్ ఇప్పుడు ముఖేష్ అంబానీ, ఇప్పుడు ప్రజెంట్ రిలయన్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక దట్ ఈస్ నాట్ స్టార్టెడ్ బై ద కరెంట్ ముఖేష్ అంబానీ, ఇట్ ఈస్ స్టార్టెడ్ బై హిస్ ఫాదర్, రైట్? ఈవెన్ టాటాస్ చూసుకున్నా కానీ ప్రీవియస్ జనరేషన్ స్టార్ట్ చేసి ఒక లెగసీ లాగా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చారు. ఆ నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఇంకా గ్రో చేస్తూ ఉంది. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ ఫార్ములాలో మీరు ఒక 100 crore ఎలా వెల్త్ బిల్డ్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజ్ ఇట్ సింపులా అంటే ఎస్, ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఈజ్ ఇట్ ఇంపాసిబుల్ అంటే కాదు, ఇట్స్ పాసిబుల్. బట్ ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు డూ ఇట్ అంటే ఎస్, ఇట్స్ డిఫికల్ట్. ద రీజన్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఎ పేషెన్స్ అండ్ ఒక పర్టికులర్ స్ట్రాటజీని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసే అంత పేషెన్స్ మీ దగ్గర ఉండాలి. ఓకే, సో ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్, నాట్ ఎ గెట్ రిచ్ క్విక్ కైండ్ ఆఫ్ ఎ స్టఫ్. Okay, so try to understand the philosophy here. It's our website, how to manage your money in a more effective way అనే దాని మీద నేను మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. టోటల్ ఐ హ్యావ్ 12+ years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ అండ్ ఈవెన్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది ఫర్ ద ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్కి నేను వర్క్ చేస్తున్నాను. సో హౌ టు బిల్డ్ వెల్త్ అనేది, అండ్ ఇట్స్ అవర్ యూట్యూబ్ ఛానల్, దీనిలో మల్టిపుల్ వీడియోస్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్యాలిక్యులేటర్. దీనిలో ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఎంత వెల్త్ క్రియేట్ అవుతుందనేది చూస్తాం. సో ఇప్పుడు 100 crore మీరు నెట్వర్త్ బిల్ చేయాలి, లెగసీ బిల్ చేయాలంటే మీరు 45 years పాటు నియర్ బై 15,000 rupees ఇన్వెస్ట్ చేస్తే మీకు వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది 100 crore. ఓకే, నేను ముందే చెప్పేస్తున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ లేటర్. సో అది ఎలా ఏంటి అనేది మనం చూద్దాము. సో దానిలో ఉండే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. సో మీరు నెల 15,100 rupees ఇన్వెస్ట్ చేయాలి అండ్ మీరు 15% రిటర్న్ జనరేట్ చేసుకోగలిగే కెపాసిటీలో ఉండాలి. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రాపర్ మ్యూచువల్ ఫండ్స్ స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఒక 10 years పాటు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది మంత్లీ 15,100 rupees. సో 10 years పాటు చేస్తే 18.12 lakhs rupees అనేది మీరు ఇన్వెస్ట్ చేసినట్టు. వెల్త్ అనేది 23.96 అంటే 24 lakhs గ్రో అయింది. టోటల్ మీ బ్యాంక్ ఆర్ మీ పోర్ట్ఫోలియోలో 42 lakhs అనేది ఉన్నట్టు. ఓకే, ఇది 10 years చేస్తే. అది మీరు ఒక 20 years పాటు చేయగలిగితే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ డబుల్ అయింది, అంటే అంతకుముందు ఉన్నదానికి డబుల్ అయింది. బట్ వెల్త్ గెయిన్ మీరు చూసుకుంటే 1.93 crore, నియర్ బై 2 crore అనేది మీకు వెల్త్ గెయిన్ అయింది బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అండ్ టోటల్ చూసుకుంటే 2.29 crore అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, అండ్ దాని తర్వాత మీరు మేబీ ఒక 30 years వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తారు, 25 years మీరు కంటిన్యూ చేసి దాని తర్వాత మీ కిడ్స్ని ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. ఓకే, మీ కిడ్స్ని ఇన్వెస్ట్ చేయమన్నప్పుడు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు అక్కడి నుంచి. లెట్స్ అస్యూమ్ మీరు ఒక 30 years కంటిన్యూ చేశారు మీ రిటైర్మెంట్ టైం వరకు అని అనుకుంటే 15,100 rupees. సో మీరు టోటల్ 10 crore కార్పస్ క్రియేట్ చేసి మీరు మీ కిడ్స్కి పాస్ చేస్తున్నారు. ఓకే, సో ఇది మీరు మీ కిడ్స్కి ఇవ్వలేని అనుకుంటే ఆ టైంలో రిటైర్మెంట్ టైంలో మీరు యూస్ చేసుకోవాలంటే దానికైనా యూజ్ అవుతుంది, లేదు మీ కిడ్స్కి పాస్ చేస్తానంటే పాస్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ అ డిసిషన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఆఫ్టర్ 30 years, ఈవెన్ ఆఫ్టర్ 25 years ఆల్సో ఇట్స్ ఓకే. ఓకే, ఫైన్. సో 5 to 10 crore. సో ఇక్కడ మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 54 లక్షలు అయింది, బట్ మీకు వెల్త్ గెయిన్ అయింది 10 crore rupees వెల్త్ గెయిన్ అయింది. సో 54 లక్షల రూపాయలతోటి 10 crore వెల్త్ గెయిన్ చేయడం అంటే ఇమాజిన్ ఇట్స్ టోటల్ 20 times మీరు రిటర్న్స్ జనరేట్ చేసుకున్నట్టు. ఓకే, అండ్ దీని తర్వాత మీరు మీ కిడ్స్కి పాస్ చేశారు, మీ కిడ్స్ రిమైనింగ్ ఇంకో 10 years కంటిన్యూ చేశారని అనుకోండి, 40 years. సో 30 to 40, ఎందుకంటే మీ కిడ్స్ 0 దగ్గర స్టార్ట్ చేయట్లేదు, దే ఆర్ స్టార్టింగ్ ఎట్ 30. సో మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 72 లక్షలే ఉంది, వెల్త్ గెయిన్ వచ్చేటప్పటికి 46 లక్షలు అయింది, టోటల్ 47 లక్షల రూపాయలు అనేది అవుతుంది. అండ్ ఇంకా కంటిన్యూ 45 years మీరు కంటిన్యూ చేయగలిగితే మీ కిడ్స్కి, ఓకే, అంటే మీ కిడ్స్ కంటిన్యూ చేస్తారు ఇక్కడ. సో ఫస్ట్ 30 years మీరు చేస్తారు, దాని తర్వాత 15 years మీ కిడ్స్ చేస్తున్నారు. సో వితిన్ 15 years వాళ్ళు 100 crore నెట్వర్త్ అనేది బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇందులో మీరు చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది less than 1 crore ఉంది, బట్ వెల్త్ బిల్డ్ అయింది 99 crore
మీకు మీ డబ్బులు మీ గురించి పనిచేసి వెల్త్ అనేది బిల్డ్ చేసినాయి. సో జనరల్గా మనం మార్వాడి ఫ్యామిలీస్లో వాటిలో వింటూ ఉంటాం, బిజినెస్ ఫ్యామిలీస్లో వింటూ ఉంటాం, లైక్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నారని చెప్పి. సో మీ బిజినెస్ ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తుంటే కనుక ఇది ఒక యాడెడ్ సెకండ్ ప్లాన్ అని అనుకోవచ్చు. మీరు జాబ్లో ఉంటే కనుక ఇది ఒక లెగసీ బిల్డింగ్ ప్లాన్ అనేది అనుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ 15,100 అనేది స్టార్టింగ్లో ట్రబుల్ ఉండొచ్చు, ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేయాలంటే ట్రబుల్ ఉండొచ్చు. బట్ ఒక 10 years తర్వాత మీరు 15,100 అంటే నథింగ్. ఆ 10 years తర్వాత 15,100 అంటే దాని వాల్యూ చూసుకోండి. ఇక్కడ మనం అమౌంట్ పెంచట్లేదు, జస్ట్ కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ చేస్తున్నాము. సో మీ దగ్గర మల్టిపుల్ అదర్ ప్లాన్స్ ఉండొచ్చు, బట్ ఇది ఒక ఎడిషనల్ ప్లాన్ కింద కన్సిడర్ చేయండి. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇన్ కేస్ మీ అదర్ ప్లాన్స్ సక్సెస్ అయ్యి 100 crore మీరు దాని ద్వారా మీట్ అవ్వగలను అనుకుంటే దట్స్ వెరీ వెల్. లేదు అంటే దిస్ ఈజ్ ఎ బ్యాకప్ ప్లాన్ అనేది మనం అనుకోవచ్చు. బికాస్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో ఇది సంథింగ్ అని అనుకోండి అండ్ ప్లాన్ ఫర్ యువర్ కిడ్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ 1-on-1 కాల్, ఇక్కడ కిందకి వస్తే గెట్ పర్సనలైజ్డ్ వెల్త్ ప్లాన్ అనేది ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. దెర్ విల్ బి అన్ అప్లికేషన్ ఫామ్, దీని ద్వారా వీ విల్ హ్యావ్ అ 1-on-1 కాల్ అండ్ డిస్కస్ ఫర్దర్ రిలేటెడ్ టు దిస్ స్ట్రాటజీ. ఇప్పుడు దీనిలో ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయడం ద్వారా ఇక్కడ 15% రిటర్న్ జనరేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్స్ ఆఫ్టర్ యూ బుకింగ్ ద కాల్. ఓకే, నౌ దీనిలో కొంతమంది ఏం చెప్తారంటే లైక్ 100 crore వాల్యూ అప్పటికి తక్కువ ఉంటుంది అనేది చెప్తారు. సో లెట్ ఇట్ బి, తక్కువ ఉంటే తక్కువ ఉండేనేమండి, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ జీరో కదా. ఇంకొక కైండ్ ఆఫ్ ఎ పీపుల్ ఏమంటారంటే ఈ రిలేటెడ్ 15% రిటర్న్ లాంగ్ టర్మ్ జనరేట్ చేయడం అనేది డిఫికల్ట్ అని చెప్పి అనుకుంటారు. ఓకే, 15% కాకపోతే 12%, 12% కాకపోతే 10%. ఇప్పుడు 100 crore వెల్త్ జనరేట్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక 10 crore వెల్త్ జనరేట్ చేసుకున్నాం అని అనుకోండి. 10 crore నుంచి 100 crore వెళ్ళడం అనేది మోర్ ఈజియర్ దాన్ 0 నుంచి 100 crore వెళ్ళడం. ఎస్ ఆర్ నో? సో మీ జర్నీ మీరు స్టార్ట్ చేయండి, ఎంత పాసిబుల్ అయితే అది అంత అవుతుంది. అండ్ మా సైడ్ నుంచి కూడా వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు అది మ్యాచ్ చేయడానికి. అండ్ ఈ రిలేటెడ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది, స్పెషలైజ్డ్ ప్లానింగ్ అండ్ గైడెన్స్ అనేది మా దగ్గర ఉంది. కాబట్టి ఈ గోల్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వీ విల్ పుట్ అట్మోస్ట్ కేర్ టు డూ దట్. ఓకే, వర్కౌట్ అవ్వలేదని అనుకోండి, ద వర్స్ట్ కేస్, బికాజ్ మల్టిపుల్ సినారియోస్, వార్స్, రెసిషన్స్, ఇంకా పాండమిక్స్, ఇలాంటివి మల్టిపుల్ ఉండొచ్చు. సో అయితే అవుతుంది, లేదంటే అట్లీస్ట్ 10 crore, 100 crore వదిలేండి, ఓ 10 crore దగ్గర మీట్ అయినా అక్కడి నుంచి నెక్స్ట్కి మూవ్ చేయడం అనేది కొంచెం ఈజీ ఉంటుంది కదా. సో థింక్ పాజిటివ్, స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ యువర్ కిడ్ టు బిల్డ్ ద లెగసీ. ఓకే, సో ఇక్కడ మీరు ఒక్కళ్ళే చేయడం కాదు, మీ కిడ్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ వెల్త్ బిల్డింగ్ అన్నట్టు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.